మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు కోటిరెడ్డి నామినేషన్, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తల కోలాహలం. హుజూరాబాద్ లో శృతి మించిన అధికార పార్టీ ఆగడాలు, ఈటెలకు మద్దతుగా పనిచేసిన యువకులపై కక్ష సాధింపు. శ్రీవారి భక్తులకు టీటీడీ వెసులుబాటు, 6 నెలల్లోగా ఎప్పుడైనా దర్శించుకునే అవకాశం. వెంకటాపురం ఏజెన్సీలో రెచ్చిపోతున్న అక్రమార్కులు, జోరుగా గ్రావెల్ అక్రమ రవాణా. డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోయాయి. ఇటీవల ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు మద్దతుగా పనిచేసిన యువకులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. వారం రోజులుగా 4 యువకులు ఆచూకీ గల్లంతైంది. బాధిత కుటుంబాలు అధికార పార్టీ నేతలపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనర్లకు జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పోలీస్ అధికారులపై హన్మకొండ జిల్లా కమలాపూర్కు చెందిన కరటపల్లి దశరథం బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసు నమోదు చేసి తమను బెదిరించారని, న్యాయం చేయాలని బీసీ కమిషన్ ను కోరారు. ఏం తెలియకుండా హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంటే తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి మాకు తెల్లారి 10 గంటల వరకు కూడా తెలియదు. డ్యూటీకి పోయింది అనుకొని మేము అనుకున్నాము. 10 గంటలకు పేపర్ చూసినప్పుడు అప్పుడు మా చూసేసరికి బాధ అనిపించింది. కనీసానికి ఇంట్లో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, భార్యకు తెలియదు, కొడుకు తెలియదు. ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు ఎంతవరకు చేస్తారు? ప్రభుత్వం ఉన్నదని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. కాబట్టి మా పిల్లల విషయంలో ఏమైనా నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి మాత్రం లేదు. ఆ అవసరం ఉంటే నా పిల్లని కోసం ఆత్మహత్య అయినా చేసుకుంటా. అదే పోలీస్ స్టేషన్ ముందర భార్య పిల్లలతో సహా మొత్తం మందు తీసుకొని తాగి చచ్చిపోతాం. కానీ మాకు అనవసరంగా డిస్టర్బెన్స్ చేసి మేము సామాన్య కుటుంబంలో బతికేటోళ్ళం. మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసిందని మేము పదే చెప్పుకుంటాను. దయచేసి ఎవరన్నా కానీ దీని మీద మాత్రం ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకొని మా అబ్బాయికి ఈరోజు మాత్రం ఖచ్చితంగా మా ఇంటికాడ పంపించాలని మేము కోరుకుంటున్నాం. నేను మాత్రం ఊపుండే ముచ్చట్లేదు. బీసీ కమిషన్కి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరన్నా కానీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఏం చేసినా మధ్య మాత్రం నేను మాత్రం ఊపుండే ముచ్చట్లేదు. మా సాయి శక్తులు మాత్రం మాకున్న భూమి జాగాలు అన్నీ మొత్తం అమ్ముడు పోయినా మంచిదేమో కానీ నేను మాత్రం ఊపుండే ముచ్చట్లేదు. మా పిల్లగాని మాత్రం అక్రమంగా, అన్యాయంగా అధికార పార్టీ బలం ఉన్నదని చెప్పి చేసిందని నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. విడుదల చేయాలి, లేకపోతే మాత్రం నేను మాత్రం ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పుకుంటున్నాను. చేసింది ఇప్పుడు మేమేం చేస్తామో మేము చేసినాక లెక్క మాకు తోచింది చేసుకుంటాం. ఇక ఏది ఎట్లయినా మంచిదే, మొత్తం ఏది ఎట్లా జరిగినా మంచిదే. ఇక నా కొడుకు న్యాయం జరిగేదనక మేము పోరాడుతూనే ఉంటాం. ఏం చేస్తారో చేయని. ఇక నా కొడుకు అయితే ఏం లంగ కాదు, దొంగ కాదు. ఎక్కడన్నా తెలుసుకొని నా కొడుకు గురించి వీళ్ళు కొట్లాడి వీళ్ళు నాయకులు కలిసి ఎందుకు నేర్గని పిల్లలకు ఇట్లా చేసుకుంటూ పద్ధతి అయితే వాళ్ళ సంపదన గురించి వాళ్ళు చేసుకునేటోళ్ళు నడి వాళ్ళ కిరికిచ్చి వాళ్ళ ఓట్లు చేయబట్టి వాళ్ళ ఓట్ల కంపగొట్ట నా కొడుకు ఇట్లా అన్యాయం చేసిన ఇప్పుడు ఇది పద్ధతేనా వీళ్ళు చేసుడు? వాళ్ళకి అధికారం ఉన్నదని చేస్తాం. మీకు అధికారం ఉన్నదని మీరు ఆవులు కొట్లాడి లాగల ఖాళీ కొడతారా? పని చేసుకొని బతికేటోళ్లకు మీరు ఎట్లా చేస్తారో చేయరి. మీరు 20 ఏళ్ళ రాజకీయం చేయబట్టి మీ రాజకీయాలన్నీ ఎట్లయితాయో మీరైతారో లంగలు మేమవుతామో అప్పుడు తర్వాత తెలుస్తుంది మీ సంగతి. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి బీఫామ్ అందజేశారు. ఈ క్రమంలో ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లిన కోటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో నల్లగొండ పట్టణంలో కోలాహలంగా మారింది. ఆయన వెంట మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్కసారి సెల్లు మేడం ముందు
వరంగల్ ఏజెన్సీలో గ్రావెల్ అక్రమ రవాణా దందా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ భూమి అయినా ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. కంకర మాఫియా ఇందుకు తెగబడింది. వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెంకటాపురం ఏజెన్సీలో మొరం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా యంత్రాలతో గ్రావెల్ ను రవాణా చేస్తున్నారు. మామూళ్లు అందుకున్న రెవెన్యూ కీలక అధికారి యంత్రాంగం మౌనం వహించింది. ప్రభుత్వ ప్రైవేట్ భూమి నుంచి ఎర్రమట్టిని హద్దులు దాటిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ దోచుకున్నోడికి దోచుకున్నంత తరహాలో ఏజెన్సీలో గ్రావెల్ దందాను సాగిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని బీజేపీ కార్పొరేటర్లు ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఉదయం మేయర్ ఛాంబర్కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా అప్పటి నుంచి ఒక్క పని కూడా జరగలేదని వారు ఆరోపించారు. సాధారణ సమావేశం నిర్వహించాల్సిందేనని అన్నారు. ఆందోళన జరుగుతున్న సమయంలో మేయర్ ఛాంబర్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. కార్పొరేటర్లు అందరం కూడా మెజారిటీ కార్పొరేటర్లు సమావేశం ఏర్పాటు చేయండి. సంవత్సరం అవుతున్నది. ప్రజా సమస్యలు గాలి వదిలేసి తిరుగుతా ఉన్నారు. ఉప ఎన్నికలని చెప్పి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా మీరు పక్కదారి పట్టిస్తా ఉన్నారు. వర్షాల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు దర్శనం చేసుకునే విధానంలో వెసులుబాటు కల్పించారు. ఈ నెల 18 నుంచి 30 వరకు దర్శనం చేసుకోలేని భక్తులకు వచ్చే 6 నెలల్లోగా ఎప్పుడైనా దర్శించుకునేందుకు అవకాశాన్ని కల్పించామని జేఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఈ విధానాన్ని భక్తులకు త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు. వరదల ప్రభావం తిరుమలలో 2 ప్రాంతాలపై పడిందని వివరించారు. ఘాట్ రోడ్డుకు మరమ్మతు చేసిన అనంతరం భక్తులను అనుమతిస్తామని తెలిపారు. ఈ నెల 18వ తేదీ 19, 20 భారీ వర్షాల కారణంగా అనేక మంది భక్తులు దర్శనం చేసుకోలేకపోయారు. దర్శనం టికెట్లు ఉండి కూడా చేసుకోలేకపోయారు. ఆ దర్శనం చేసుకోలేకపోయిన భక్తులు తర్వాత వివిధ ప్రదేశాల నుంచి
తిరుమలకు రాలేనటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి ఈ 30వ తేదీ వరకు ఎవరైతే భక్తులు ఈ వర్షం కారణంగా స్వామివారి దర్శనానికి రాలేకపోతున్నారో వారందరికీ కూడా సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఉన్నాం. ఒక 2 రోజుల్లో ఆ సాఫ్ట్వేర్ అవైలబిలిటీ ఉంటుంది. ఆన్లైన్లో మీ ఓల్డ్ టికెట్ నెంబర్ వేసుకుని దాన్ని మళ్ళా కొత్త స్లాట్ వితిన్ 6 monthsలో ఎప్పుడైనా ఆ స్లాట్ మీరు బుక్ చేసుకుని దర్శనానికి రావచ్చు. ఈ వెసులుబాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, ఈఓ గారు నిర్ణయం తీసుకుని భక్తులకు దర్శనం ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండో విషయం, తిరుమలలో అధిక వర్షపాతం నమోదైన తిరుమలలో 1-2 ప్రదేశాలు తప్ప ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లలేదు. తిరుమల అంతా కూడా చాలా చక్కగా ఉంది. భక్తులు నిర్భయంగా సంతోషంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. 2 ఘాట్ రోడ్లలో తిరుమల అలిపిరి నుంచి పైకి వచ్చేటువంటి ఘాట్ రోడ్లో 13 చోట్ల ఈ భూమి ఎక్కువగా నానిపోవడం వల్ల లూజ్ అయిపోయి ఈ బౌల్డర్స్ కిందికి జారిపోవడం, రోడ్డు గడ్డంగా పడటం, కొన్ని చెట్లు పడటం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక పైన క్లియర్ చేసాం. ఇప్పుడు ట్రాఫిక్ చాలా చక్కగా స్మూత్గా రన్ అవుతుంది. తర్వాత డౌన్ ఘాట్ రోడ్ అంటే తిరుమల నుంచి అలిపిరికి పోయేటువంటి దారి, అది ఎక్కడ కూడా ఏ సమస్య రాలేదు, చాలా చక్కగా ఉంది రోడ్డు. కాబట్టి ఈ 2 రోడ్లు కూడా దాదాపు 4 రోజుల నుంచి ట్రాఫిక్ పోతుంది, ట్రాఫిక్ వస్తుంది. కాబట్టి భక్తులు నిర్భయంగా నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి రమ్మని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నడకదారుల విషయానికి వస్తే అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి నడకదారి చాలా చక్కగా ఉంది, ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. కాబట్టి అలిపిరి నుంచి తిరుమలకు నడకదారిలో భక్తులు రావచ్చు. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వచ్చేటువంటి నడకదారిలో 4 కల్వర్ట్ డ్యామేజ్ అయ్యాయి. డ్యామేజ్ కావడానికి కారణం ఏంటంటే ఏదైతే కల్వర్ట్ స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ కంటే ఎక్కువ నీరు రావడం, తర్వాత ఆ వచ్చేటువంటి ప్రవాహం కూడా అత్యంత వేగంగా వచ్చి ఆ వేగంతో బౌల్డర్స్ కూడా ఆ వరదతో రావడం, వచ్చి ఢీకొనడం వల్ల 4 కల్వర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ 4 కల్వర్ట్స్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ 4 కల్వర్ట్స్ని పూర్తిగా రిపేర్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే నడకదారుల్లో ఈ మొత్తం సిమెంట్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఈ కల్వర్ట్ మళ్ళా పునర్నిర్మించడానికి అవసరమైనటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చింపుల శైలజ గెలుపును అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డదారుల్లో పయనిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీల సమస్యల పరిష్కారం కోసం పోటీలో నిలబడితే నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, మహిళ అని కూడా చూడకుండా దాడి చేసి నామినేషన్ పత్రాలను చింపేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఏం చేయలేరు కాబట్టి దౌర్జన్యానికి, ఇట్లాంటి దౌర్జన్యానికి నామినేషన్ పేపర్ సిక్కు శరం ఉండాలి. నా పేరు చింపుల శైలజ, క్యాండిడేట్. పేపర్ని చింపేసి మీరు ఎంత లోపల పోనీ అని చెప్పండి. అది కూడా నన్ను ఒక మనిషి రాసిచ్చారు, నా నామినేట్స్ రానియరు. నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి లోపలికి? ప్రూఫ్ లేదంటే మీరు అక్కడ ఏం చేసిండ్రు చెప్పండి. మీరు అక్కడ ఏం చేసిండ్రు? అక్కడ మీరు అంతా భూమి కూడా ఉంటే మీరు ఏం చేసిండ్రు? మేము అసలు ఎక్కువ మెంబర్స్ని కూడా రాలేదు, నడుచుకుంటూ వచ్చినాం. వెహికల్స్ ఆపడానికి ప్లేస్ లేదని. నామినీస్ ఓన్లీ 10 మెంబర్స్నే కలిసి వస్తే మమ్మల్ని 10 మెంబర్స్ని మొత్తం 1000 మంది జమ కూడి చెత్త కొట్టితే మీరు ఏం చేసిండ్రు? నన్ను లోపలికి వద్దు. ఇప్పుడు కలెక్టర్ కంప్లైంట్ చేయడానికి వెళ్తుంటే మీరు ఏం చేసిండ్రు చెప్పండి. ఇప్పుడు ఏం చేసిండ్రు? నన్ను కలెక్టర్ దగ్గర పోనీయండి. నామినేషన్ వేసిన దాకా కానీ మాకు ఇంకో రోజు టైం ఇచ్చేసరి నామినేషన్ మాత్రం వేయాల్సిందే. కలెక్టర్ దగ్గర తీసుకోండి. చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ప్రెసిడెంట్ని. నేను రంగారెడ్డి జిల్లా నుంచి పంచాయతీరాజ్ చంబర్ నుంచి నామినేషన్ చేసి క్యాండిడేట్. వాళ్ళకి ఏం చేయలేకపోయినామని అసమర్థతని ఈ విధంగా నిరూపించుకుంటున్నారు. ఎంపీటీసీలు సేమ్ పార్టీ నుంచి 90% మంది ఉంటే కూడా 90% మంది ఉంటే కూడా వాళ్ళు
మేము నామినేషన్ ఇస్తాం. మా దగ్గర ఆల్ పార్టీస్ ఉంటారు. మేము 1 వీక్ మీటింగ్ పెట్టుకుంటే మా మీటింగ్కి అధికార పార్టీ వాళ్ళే ఎక్కువ వచ్చి మీరు వెయ్యండి, మీరు మా పార్టీ కాకపోయినా సరే మీ సంఘం నుంచి చేయండి, మేము అందరం మీకు మద్దతు ఇచ్చి కల్పిస్తామన్నారు. దానికి భయపడి సిగ్గు లేకుండా ఇట్లాంటి శాసనాలు చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పోలీసులు ఏం వ్యవస్థ, ఇక్కడ ఉన్న పోలీసులు పోలీస్తున్నారు. ఇప్పుడు నన్ను లేడీస్ ఎవరు ఇలా మస్తు మంది పోలీస్తున్నారు అన్నాను. ఇక్కడ పోలీసులు ఎక్కడ వ్యవస్థ, ఇక్కడ తెలంగాణ స్టేట్, ఎక్కడ ప్రభుత్వం ఇది మహిళల మీద ఇంత దౌర్జన్యం. నాతో పాటు 4-5 మహిళలు వచ్చిన వాళ్ళైతే అక్కడ దొబ్బి పడేసింది మొత్తం. అసలు ఇది ప్రభుత్వమా, ఇది లెక్కన అడుగుల మీద ఇంత అరచడం చేసే ప్రభుత్వం? దమ్ముంటే ధైర్యంగా ఎలక్షన్లలో ఎదుర్కోవాల్సింది. ఇట్లాంటి దౌర్జన్యం అయింది. తిరుపతిలోని వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అండదండగా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు. టీకే వీధిలో స్వయంగా బురద తొలగించారు. బ్లీచింగ్ చల్లారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రజలంతా తాగునీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు జాగ్రత్తగా తాగాలని కోరారు. తొందరగా మార్పు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. నర్సాపురం, పేరుపాలెం దాని నిండా గోతులే ఉన్నాయి. పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది కింద పడి గాయాల పాలవుతున్నారు. దీనిని గమనించిన గ్రామానికి చెందిన SRSR సీ ఫుడ్స్ అధినేత సుంకర రామారావు కుమారుడు సుంకర రంజిత్ స్పందించారు. సుమారు 2 లక్షలు వెచ్చించి గుంతలను పూడ్చివేయించారు. ఆయన వెంట MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి జీవరత్నం, సుంకర రమేష్, ఉప్పల విజయరాజు, సాయి, కరీం, సతీష్, యేసు ఉన్నారు. సైడ్ మార్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చిన్నాభిన్నమైపోయిన సందర్భం యావత్ రాష్ట్ర ప్రధానికి గమనిస్తుంది. అయితే ప్రభుత్వం క్షేమకుట్టినట్టు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు చెప్తుందంటే రోడ్డు రవాణా సౌకర్యం లేకపోతే
యావత్ ప్రజానికం అన్ని రంగాలు కూడా ఎంతో నష్టపోయే పరిస్థితి కనపడుతుంది. ఈ రోజున అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా వస్తు రవాణా చేయాలన్నా వెహికల్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని సందర్భం. ఈ రోజున మొగల్తూరు మండలం కేపీపాలెం హై స్కూల్ సెంటర్లో 4 పంచాయతీ స్వచ్ఛ సర్వేక్షణలో దక్షిణాదిలో 16వ ర్యాంకు దక్కడం, తెలంగాణ స్థాయిలో 4వ ర్యాంకు సాధించడంపై వికారాబాద్ మున్సిపల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసిన మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రతి పౌరుడు కూడా తన బాధ్యతను గుర్తించి పరిసరాల శుభ్రతకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ కుమార్ ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీదేవికి కాంపిటీషన్ ఎవరు లేదు. గాను ఈసారి 2021 సంవత్సరానికి గాను మన వికారాబాద్కి సౌత్ ఇండియా జోన్ లెవెల్లో పోయిన సంవత్సరం 67వ ర్యాంక్ వచ్చింది. ఈసారి మన మున్సిపాలిటీకి 16వ ర్యాంక్ వచ్చింది. మరి తెలంగాణ లెవెల్లో పోయిన ఏడాది మనకి 7వ ర్యాంక్ వచ్చింది. అది ఇప్పుడు 4వ ర్యాంక్ మనం సాధించడం జరిగింది. ఇది మన వికారాబాద్ ప్రజలందరికీ కూడా గర్వకారణమైన వార్త. దీనికి కారణం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు, మరి మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కదా. కేటీఆర్ గారు ఎట్లంటే ప్రతి దాంట్లో వారి ఆలోచన విధానం కానివ్వండి, వారి దిశానిర్దేశం, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ఇవి చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమాలు రూపొందిస్తూ ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మన గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి గారు, ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా చెప్పాల్సింది మన గౌరవ శాసనసభ్యులు మెతుకు ఆనందన్న గారు. వారి సహకారం మరవలేనిది. ఎందుకంటే వీళ్ళందరూ సహాయ సహకారాలు ఇచ్చినందుకే మేమందరం మంచిగా కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్తూ ఇంత మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికలకు కోటిరెడ్డి నామినేషన్, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తల కోలాహలం. హుజూరాబాద్ లో శృతి మించిన అధికార పార్టీ ఆగడాలు, ఈటెలకు మద్దతుగా పనిచేసిన యువకులపై కక్ష సాధింపు. శ్రీవారి భక్తులకు టీటీడీ వెసులుబాటు, 6 నెలల్లోగా ఎప్పుడైనా దర్శించుకునే అవకాశం. వెంకటాపురం ఏజెన్సీలో రెచ్చిపోతున్న అక్రమార్కులు, జోరుగా గ్రావెల్ అక్రమ రవాణా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.